హాయ్ అండి. మిస్టర్ యాటిట్యూడ్ రావణ్ పార్ట్ 45 తెలీదని చెప్పడమే మంచిది. ఇక్కడే ఉంటే ఈ డాక్టర్ గారు పట్టేస్తాడు. అర్జెంట్‌గా ఇక్కడ నుండి ఎస్కేప్ అయిపోవాలి అని అనుకుంటూ ఉంది. బేబీ, బేబీ ఏంట్రా? ఏం లేదు పప్పా. నాకు కొంచెం హెడేక్‌గా ఉంది. కాసేపు పడుకుంటా అని సైలెంట్‌గా జారుకుంటుంది. డౌట్ లేదు ఏదో దాస్తుంది. చెప్తా దీని పని అని అనుకుంటూ బయటికి వెళ్తాడు. ఇక ఆఫ్టర్‌నూన్ మీటింగ్ మధ్యలో విడిచిపెట్టడం వలన వాటి డీటెయిల్స్ అన్నీ చెక్ చేస్తూ ఉన్నాడు. ఆయు అప్పటికే ఇంకా చాలా లేట్ అవ్వడంతో ఊర్వి ఇంటికి వెళ్ళటానికి ఆయు ఇంకా రాకపోవడంతో అతని చాంబర్ వైపు వెళ్తుంది. అసలు రెస్టారెంట్ నుండి వచ్చిన దగ్గర నుండి కారులో కూడా తనతో మాట్లాడలేదు. ఆయు మాట్లాడడానికి చూసినా తను మాట్లాడలేదు. మై కమిన్ సార్ అనే గొంతు వినబడగానే పెదవులపై నవ్వొచ్చి రిమోట్తో డోర్ ఓపెన్ చేసి గ్లాస్ను అనేబుల్ చేస్తాడు. బంగారు, నువ్వు నా ఛాంబర్లోకి రావడానికి పర్మిషన్ అడగకూడదు మా. నేనే నీ హక్కుని. ఆయువ్ గారు, ఇది ఆఫీసు. మీరు నా బాసు. మీకిచ్చే గౌరవం మీకివ్వాలి కదా. ఆమె మాటల్లో కోపం కనబడుతూ ఉంటే చేస్తున్న వర్క్ ఆపి ఆయు ఆమె వైపు చూస్తాడు. మొహం తిప్పేసి మాట్లాడుతుంది. అతన్ని చూడకుండా. ఇంకా కోపంగా ఉంది అని అర్థమయ్యి లేచి ఆమె వైపుకి వెళ్తాడు ఆయు. అతనికి దూరంగా వెళ్ళడానికి చూస్తుంది ఊర్వి. కానీ అతను ఆమెను ఎత్తి టేబుల్పై కూర్చోబెట్టి ఆమెకు రెండు వైపులా చేతులతో లాక్ చేసి ముందుకు వంగుతూ ఇప్పుడు చెప్పు ఏమైంది అంటాడు. "ఉమ్" అని మొహాన్ని వేరే వైపు తిప్పుకుంటూ మీకు తెలియదా అంటుంది. ఆమె అలా అలగడం కొత్తగా అనిపిస్తుంది ఆయుకి. చెప్పాలి అంటే అస్సలు తన వల్ల కావటం లేదు. కొంచెం నిగ్రహంతో ఆమెకి కొంచెం ముందుకు వచ్చి చెప్పు మామ్. ఆయు అలా ఆమెకు దగ్గరగా రావటం వలన కొంచెం వెనక్కి వంగుతుంది. "హ్మ్, నేనెందుకు అలా చేశానో నీకు తెలుసు. నీ విషయంలో నాకు నీపై ప్రేమ చూపించడంలో నేను ఎక్కడ ఉన్నానో కూడా చూడను. అలా అని మీ ఇష్టమా? నాకసలు ఎంత ఇబ్బంది అయిందో తెలుసా? నువ్వే సరిగ్గా పరిచయం చేసుంటే అసలు ఆ సీన్ ఉండేదే కాదు కదా. అంటే ఇప్పుడు మొత్తం నాపైనే తోస్తూ ఉన్నారా అని ఇంకా కోపంగా అడుగుతుంది ఊర్వి. ఆయువుకి అభిముఖంగా చాలా దగ్గరగా ఉండి టేబుల్పై పెట్టిన చేతులు తీసి బంగారు, నీ నుండి ఎడబాటే కాదు, నీ నుండి వచ్చే చిన్న మాట అయినా సరే అది నిన్ను నన్ను వేరు చేసేదైతే నా వల్ల కాదుమా. చచ్చి అని అతని పెదాలపై ఆమె చెయ్యి పెట్టి వద్దు వాయు, అలా అనకండి. ఏదో పబ్లిక్లో ఉన్నప్పుడు అలా చేశారని కోపం వచ్చింది. అంతేకాని మీరు అన్నట్టు కాదు. ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడకండి అని చెయ్యి తీస్తుంది. అప్పటికే ఆమె కొంట్లో సన్నటి నీటి పొర. అది చూడగానే ఆయు అస్సలు తట్టుకోలేక ఆమె కళ్ళపై తన పెదవులు పెట్టి లవ్ యూ బంగారు, నిన్ను క్షణం కూడా విడిచి ఉండాలి అనిపించట్లేదు. రేపు మీడియాకి మన ఎంగేజ్మెంట్ డేట్ అనౌన్స్ చేస్తున్నా. నీకు ఓకే కదా అంటాడు మృదువుగా. ఊర్వికి సడన్గా ఏదో గుర్తుకు వచ్చినట్టు ఆయు గారు, రాజ్ ఫోన్ చేశాడు. వాళ్ళ నాన్నమ్మని కలవటానికి ఈవినింగ్ తీసుకుని వెళ్తా అన్నాడు. వెళ్ళనా? సరే వెళ్ళు. కానీ తొందరగా వచ్చేయి. నాకు కొంచెం వర్క్ ఉంది. అది చూసుకుని వస్తాను. సరే నేను వెళ్తాను. బాయ్. మరీ ఎక్కువసేపు ఉండకు. జాగ్రత్త. మనీ చూసుకుంటాడు నిన్ను. అయ్యో అయ్యో గారు, నేను మన ఇంటి ముందుకే కదా వెళ్ళేది. ఎక్కడికో వేరే ఊరికి కాదు కదా. అయినా సరే జాగ్రత్త. అని వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళాక అప్పటి వరకు ఆ గదిలో ఉన్న పరిమళం మాయమైపోవటం గమనించి ఒక నిట్టూర్పు విడుస్తూ పూర్తిగా నీ మాయలో పడేసావు బంగారం అని నవ్వుకుంటూ ఆయు మళ్ళీ తన వర్క్లో పడిపోతాడు. ఇంకలా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన ఊర్వి కాసేపు రెస్ట్ తీసుకుని అప్పటికే 6:30 అవుతూ ఉండగా రాజ్ ఫోన్ చేసి వస్తున్నాను అని చెప్పడంతో నీట్గా లైట్ గ్రీన్ కలర్ చుడీదార్లో సింపుల్గా రెడీ అయ్యి వస్తుంది ఊర్వి కిందకి. అప్పటికే రాజ్ అక్కడ ఉండటంతో మెట్ల నుండి దిగుతున్న ఊర్విని చూసి చిన్నగా నవ్వుతూ ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి అందిస్తూ ఆఫ్టర్నూన్ నేను చేసిన దానికి ఆయువు నిన్ను పంపించడు అనుకున్నా. "హ్మ్, ఒప్పుకోవచ్చు. నిన్ను బానే నమ్ముతున్నాడు ఆయు. అసలు ఎవరికీ అర్థమే కాడు.
అయినా అసలు నీకు బుద్ధి లేదు. ఆ అమ్మాయి ఎవరో ఏంటో తెలీదు. అలా ఆమె ముందు నీ ఇష్టానికి నువ్వు వాగేశావు. నాకైతే చాలా కోపమొచ్చింది. అలాగే ఆయు నిన్నేమైనా చేస్తాడేమోనని భయం వేసింది. నువ్వలా మాట్లాడుతూ ఉంటే నన్ను ఏమీ చేయడు. నేను కావాలని ఆట పట్టిస్తూ ఉన్నాను అని అతనికి తెలుసు. రాజ్ నేనొకటి అడుగుతాను చెప్పు. అడుగుమా. నా దగ్గర పర్మిషన్ ఎందుకు? నువ్వేదన్నా నన్నడిగే అధికారం కానీ, నన్ననే అధికారం కానీ నీకే ఉన్నాయి. ఎందుకలా? నీకు నాకు ఎక్కువ పరిచయం కూడా లేదు. 2 సంవత్సరాల క్రితం కూడా నువ్వు నన్ను చూసింది కేవలం 2, 3 సార్లంతే. ఎందుకు నేనంటే నీకు అంత అభిమానం? అవును మా. నిన్ను చూసింది నీతో ఉంది తక్కువే అయినా నిన్ను చూడగానే నాకేదో తెలియని హాయి. నా దగ్గర మనిషి అన్నట్టు. నిజంగా చెప్పాలి అంటే నిన్ను చూడగానే నాకు మా అమ్మని చూసినట్టే అనిపించింది. అందుకే నిన్ను చూసిన మరుక్షణమే నిన్ను నాతో ఉండిపో అని అడిగాను. దానికి ప్రేమ అని పేరు పెట్టుకున్నా. నీ కోసం పిచ్చివాడిలా వెతికాను కానీ అది నాకు నీపై ఉన్న అభిమానం, ఆరాధన అని నీ దగ్గర ఉంటేనే తెలిసింది. నాకందరూ ఉన్నారన్న ఫీల్ నీ దగ్గర ఉంటే, అమ్మ దగ్గరే ఉన్నట్టు ఉంటుంది నీ దగ్గర ఉంటే. ఈ ప్రపంచం మొత్తం నా కాళ్ళ కిందే ఉన్నట్టు. నువ్వు నాతో ఎప్పుడు ఉండాలి అనిపిస్తూ ఉంటుంది. నీకు నిజం చెప్పనా? నువ్వు ఆయువుని ప్రేమిస్తున్నావని చెప్పినప్పుడు నువ్వు నా నుండి దూరం అయిపోతావేమోనని కోపం వచ్చింది. ఎలా అయినా సరే ఆయువు దగ్గర నుండి నిన్ను నా దగ్గరికి తెచ్చుకోవాలి అనుకున్నా. అప్పటి వరకు నేను నిన్ను ప్రేమిస్తున్నా అనే భ్రమలో ఉన్నా. కానీ ఎప్పుడైతే ఆయువు నీపై ఉన్న ప్రేమని, నీ కోసం ఏమైనా చేసే తన తపన్ని, తన కోసం నువ్వు పడే ఆరాటాన్ని దగ్గరగా ఉండి చూశానో అప్పుడు అర్థమయ్యింది. మీరిద్దరూ ఒకరికొకరు అనిపించింది. అప్పుడు అర్థమయ్యింది నాకు. నీపై ఉన్న నా ప్రేమకి అర్థం నీలో అమ్మని చూశాను నేను. అమ్మ ప్రేమ కావాలి అనుకున్నాను. అందుకే నువ్వు నాతోనే ఉండాలి అనుకున్నాను. మా కానీ నువ్వు కూడా నన్ను అర్థం చేసుకుని నేను నీ నుండి ఎలాంటి ప్రేమను కోరుకుంటున్నానో అర్థం చేసుకున్నావు. అది చాలు ఈ జన్మకి మా. ఇలాగే ఉండిపోతాను నీతో. అంటే ఏంటి? పెళ్లి చేసుకోవా ఇప్పట్లో? నాకు అలాంటి ఆలోచనే లేదు. ఇంతవరకు నువ్వు తప్ప ఎవరూ నా మనసుకి దగ్గరగా రాలేదు. ఊర్వి ఇక రాజ్ మాట్లాడే మాటలకి ఏమీ మాట్లాడలేదు. అవును, ఏదో అడుగుతా అన్నావేంటమ్మా? అది అడుగు. హా, అది అవసరం లేదు. నాకు ప్రశ్నకి సమాధానం దొరికింది. ఊర్వి వైపు ఒకసారి చూసి నువ్వు నాకు ఎప్పుడూ ఒక అద్భుతానివే తెలుసా? ఇంకా అప్పటికే వాళ్ళు లోపలికి వచ్చేయడంతో కారు పార్క్ చేసి అతన్ని దిగి ఆమె వైపుకి వచ్చేలోగే అక్కడ ఉన్న సెక్యూరిటీ కార్ డోర్ తీస్తూ ఉంటే అతని చేతితోనే ఆగు అని చెప్పి తనే డోర్ తీసి ఆమెకి చెయ్యి అందిస్తాడు రాజు. ఆమెని లోపలికి తీసుకువస్తూ చారి గారు, నానమ్మ ఎక్కడుంది? అది సార్ అని గుమ్మం వైపుకు తిరిగిన అతనికి ఊర్వి కనిపించడంతో కొంత ఆశ్చర్యంగా, కొంత సంతోషంగా అది సార్ గార్డెన్లో ఉన్నారు. నేను వెళ్ళి తీసుకుని వస్తాను. వద్దు, మేమే వెళ్తాం. పదమ్మా అని ఆమెతో పాటే గార్డెన్ వైపుకు వెళ్తాడు. అక్కడ ఉన్న ఉయ్యాలపై కూర్చుని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఇంకా అప్పుడే అస్తమిస్తూ ఉన్న భానుడి కిరణాలు అతని అరుణ వర్ణపు రంగుని చూస్తూ ఉండిపోయింది. ఆమె చూపుకి ఏదో చీకటి కమ్మినట్టుగా అనిపించి తన కళ్ళను తడుముకొని చూసుకుంది. ఎవరో చేతులు చల్లగా తగిలాయి. కానీ ఆ స్పర్శని గుర్తుపట్టి అవి తన మనవడే అని చిన్నగా నవ్వొచ్చి చేరింది. ఆమె పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి. ఇలాంటి అల్లరి అతని మనవల్లో ఎప్పుడో చిన్నప్పుడు చూసింది. ఆ తర్వాత అతను తల్లి తండ్రులను కోల్పోయి ఒక్కడే ఉండడానికి ఇష్టపడేవాడు. ఎవరితో అసలు ఎక్కువ కలిసేవాడే కాదు. ఆ తర్వాత ఒంటరితనాన్ని దూరం చేసుకోవటానికి చదువు, బిజినెస్లు వాటిలో పడిపోయాడు. అసలు నవ్వు అనేదే మొహంలో లేకుండా అయిపోయాడు. మళ్ళీ ఇన్ని రోజులకి ఇలా నువ్వు అల్లరి చేస్తున్నావు రాజ్ అని ఆమె నవ్వుతూ చెప్పగానే ఆమె కళ్ళపై నుండి చేతులు తీసేస్తాడు. అయినా కానీ ఆ అరుణ వర్ణపు క్రాంతిని తనపై పడకుండా
ఎవరో ముందున్నట్టు అనిపించి కళ్ళు తుడుచుకుని చూస్తుంది. ఎదురుగా ఆ బాణుడి మెరుపుకి పోటీ పడుతూ ఉన్న ఆమె మొహాన్ని చూడగానే అసలు ఆ రూపాన్ని ఎక్కడో చూశాను అన్నట్టుగా తన మనవడి గదిలో ఉండే చిత్రంలోని అమ్మాయి అని గుర్తుపట్టడానికి ఆమెకి కొన్ని క్షణాలు పట్టింది. గుర్తుపట్టిన మరుక్షణం అమ్మ ఊర్వి అని అనగానే ఊర్వి ఆశ్చర్యంగా చూస్తూ ఆమె పాదాలకు నమస్కారం చేసింది. ఊర్వి తలను ప్రేమగా నిమురుతూ తన పక్కనే కూర్చోబెట్టుకుంది. రాజ్ కూడా రాజేశ్వరి దేవికి ఇంకొక వైపు కూర్చున్నాడు. వాళ్ళనే చూస్తూ ఊర్విని ప్రేమగా తడుముతూ అలానే చూస్తూ ఉంది. ఎలా ఉన్నారు బామ్మగారు? నేను మీకు తెలుసా? ఆ, తెలియకనే తెలుసు. నీ పేరు వినబడని రోజు లేదు. నీ కోసం వెతకని రోజు లేదు. చివరికి వాడి మొర ఆ దేవుడు ఆలకించి నిన్ను వాడికి కనిపించేలా చేశాడు. బదులుగా ఊర్వి చిన్నగా నవ్వుతుంది. ఊర్వి, నువ్వు డాక్టర్ అని విన్నాను. అవును బామ్మగారు, కానీ ఇప్పుడు చెయ్యట్లేదు. మా నాన్నగారికి ఇష్టమైన జ్యువెలరీ డిజైనింగ్ చేస్తున్నా. రాజు ఊర్వి దొరికిందని మాత్రమే చెప్తాడు. వాళ్ళ అమ్మ నాన్న ఆయువు గురించి, తన దృష్టిలో ఊర్వి స్థానం గురించి ఏమీ చెప్పడు రాజు. కానీ ఒకప్పటి రాజ్ మాటలను బట్టి తను ఊర్విని ప్రేమిస్తున్నాడు అని అనుకున్నారు బామ్మగారు. మరేం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.